తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపైన విమర్శలు చేయడం సిగ్గుచేటు దిగజారుడుతనం అని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణంలో ఎస్వి కాంప్లెక్స్ తన చాంబర్లో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, పతికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదిమూలపు సతీష్ అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి 100 రోజుల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ప్రజలకు సమాధానాలు చెప్పలేక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలలో వాడుతున్న నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని తెలిపారు. 100 రోజులు గడుస్తున్నా రైతు భరోసా లేదు, విద్యా కానుక లేదు, అమ్మ ఒడి లేదు, విద్యా వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తానని ఇంతవరకు వాలంటీర్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోవడంతో ఇది మోసం చేసే ప్రభుత్వమని భరోసా రుజువైందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక విమర్శలు చేస్తున్నారని వారు తెలిపారు. మనోభావాలను దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణం. ఇలాంటి రాజకీయాలకు కొడిగట్టడం. మరి రాబోయే ఆయన 40 years ఇండస్ట్రీ అంటారు, ఇదైనా మరి ఆయన చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా న్యాయంగా విలువలకు విశ్వనీయతలకు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తానని చెప్పినప్పుడు ఈయన చెప్పింది చేయనని మరి అందరికీ తెలియజేసే విధంగా ఈ పాలన జరుగుతుంది. ఇక ఇప్పటికే ఏం జరగలేదు, ఇంకా రాబోయే 4.5 సంవత్సరాల్లో ఏం చేస్తుందో ఆయనకు తెలుసు. వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను మరి ఆయన కులదోసి డైవర్షన్ పాలిటిక్స్ తోటి మరి ముఖ్యంగా విజయవాడ వరదల్లో డైవర్షన్ పాలిటిక్స్ సేవలు అందకుండా ఈయన అడ్వర్టైజ్మెంటే ఎక్కువైపోయింది. కానీ ఏ ఛానల్ ఎవరు చూసినా ఏ ఛానల్ చూసినా మాకు సేవలు అందలేదన్న విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఈయన మరి మోకాళ్ళ లోతులో నీళ్ళని నిలబడి రోజులు ఇవ్వడం పిలుస్తున్నారు ప్రజలు. అయ్యా మాకే అన్నీ కూడా మరి ఇచ్చిన నవరత్నాల భాగంగా కూడా అన్నీ కూడా మరి అమలు చేసిన పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే ఏ ఒక్కటి సూపర్ 6లో ఏ ఒక్కటి కూడా మీరు ఇచ్చిన పాపం ఏమన్నా అంటే మేము పింఛన్లు పెంచినాము, పింఛన్స్ ఇచ్చేసినాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇసుక ఇచ్చామని చెప్పేసి మరి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా టీడీపీ వాళ్ళు ఒకటే తెచ్చుకోవాలి, మీరు బయటికి రండి. గత ప్రభుత్వం కంటే 1000 ఎక్కువనే మీరు ఈ ప్రభుత్వంలో ఇసుక మీరే పోటా పోటీ మీ వాళ్ళే చూసి మీ పార్టీ వాళ్ళే మీ వాళ్ళే మరి పోట్లాడుకుంటూ చేసుకుంటా ఏ విధంగా చేసుకుంటున్నారో మరి ప్రజలంతా కూడా చూస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి ఎమ్మెల్యేని మరి 1 వారం రోజుల పాటు వారోత్సవాలు చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడం, అదే ఇంకా వాళ్ళ ప్రజల మధ్యకు వెళ్ళక ముందే ఈ మరి లడ్డూ పాత్ర తీసుకొని మరి తల్లిలో దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకొని ఈ విధంగా చేస్తున్నారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి కంటే మరి ఏమన్నాలో కూడా మరి అంత 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయనని మరి ఏమన్నాలో ప్రజలే నిర్ణయించాలి. నువ్వు చెప్పినవన్నీ అమలు చేయకపోగా మరి ఎమ్మెల్యేలని మరి వాళ్ళని గడపకి గతంలో మరి అది కూడా జగన్ గారు తిప్పినాడని చెప్పేసి అది ఒక జగనన్న తిప్పినందుకు ఈయన కూడా ఆలోచన వచ్చింటుందేమో మేము అనుకుంటున్నాము. మరి ఏదైనా చేస్తే ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ మీరు ఏది నిజంగా వెంకటేశ్వర స్వామి కళ్ళు తెలిసినాడంటే నువ్వు నీ వరకే నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాలి. వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ సమాజం నువ్వు మాత్రం అంతకుముందు వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడినాడు. మళ్ళా ఆయన చేత నుంచి శిక్షించబడే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా మేము చెప్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. కానీ ఈరోజు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రాలు నిజంగా ఈరోజు సుప్రీంకోర్టులో బిల్ ఫైల్ చేస్తాం. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఆయన కూడా దీని మీద నీకు తెలుసాలని పెట్టాం. నిజంగా నీకు నీ గవర్నమెంట్ ధైర్యం ఉంటే
గర్డ్స్ ఉంటే నువ్వు కూడా ఇంప్లీడ్